క్రీస్తునందు ప్రియమైనటువంటి నాతోటి దేవుని పిల్లలైనటువంటి మీ అందరికీ క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులరా, ప్రతిరోజు మీతో కలిసి దేవుని వాక్యాన్ని నేర్చుకునే అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చారు. అలాగే నాతో పాటు మీకు కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినే అవకాశాన్ని దేవుడు అనుగ్రహించారు. ప్రతిరోజు వాక్యాన్ని విని మీరందరూ కూడా దేవుని పొందుకుంటున్నారని మేమైతే సంతోషిస్తూ ఉన్నాం. ఈ పరిచయలో మీరందరూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు మీ అందరికీ మరోసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో మరొక అంశం చేత మీ మధ్యకి రావడం జరిగింది. ప్రతిరోజు చిన్న పాఠాలను మనం ఆలోచన చేస్తున్నాం. ఈరోజు కూడా ఒక చిన్న పాఠాన్ని మీతో కలిసి నేర్చుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి అంశం ఏంటంటే, దేవుని వాక్యమునకున్న శక్తి నీకు తెలుసా అనే అంశాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. నాతోటి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దగ్గర ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని, మన దగ్గర ఉన్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఈ లోకంలో చాలామంది ఏదో అన్ని పుస్తకాల్లో ఒక పుస్తకంలాగా, అన్ని గ్రంథాల్లో ఒక గ్రంథంలాగా దీన్ని చూస్తున్నారు తప్ప, ఈ గ్రంథానికి ఉన్నటువంటి ప్రత్యేకతను కానీ, ఈ గ్రంథానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను కానీ ఎవరు గ్రహించలేనటువంటి పరిస్థితి లోకంలో కనపడుతూ ఉంది. పైకి ఇది చిన్న పుస్తకంలాగానే కనిపించవచ్చు, పైకి ఆకారంలో ఇది చిన్నగానే కనిపించవచ్చు, కానీ దీనిలో ఉన్నటువంటి దేవుని యొక్క జ్ఞానము చాలా గొప్పది. దీనిలో ఉన్నటువంటి దేవుని యొక్క మాటలు చాలా శక్తి గలవి. మరి ఆ శక్తి కలిగినటువంటి వాక్యాన్ని మనం ఎంతవరకు గ్రహించగలుగుతున్నాం, ఎంతవరకు మనం పాటించగలుగుతున్నాం? ఇంకా చెప్పాలంటే, ఆ వాక్యమునకు ఉన్నటువంటి శక్తి మనకు అర్థమైందా? ఆ వాక్యంలో ఉన్నటువంటి గొప్పతనం మనకు అర్థమైందా? ఆ వాక్యంలో ఉన్నటువంటి క్రీస్తు మర్మాలు మనకు అర్థమవుతున్నాయా? నాతోటి ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్ని పుస్తకాల్లాగా ఈ పుస్తకం చదివితే మీకు అర్థం కాదండి. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోవాలంటాడు. పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించి మనం చదువుకోవాలండి. మన భవిష్యత్తు అంతా గ్రంథంలో ఉందండి. మన భవిష్యత్తు అంతా గ్రంథమేనండి. ఆ గ్రంథమే మనకి దిక్సూచండి. ఆ గ్రంథమే మనకి మాదిరండి. ఆ గ్రంథమే మనకు మార్గదర్శండి. ఆ గ్రంథం ద్వారానే దేవుడు మనతో మాట్లాడతాడండి. ప్రతిరోజు గ్రంథం చదవడం వలన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు తెలుసా మీకు? ఆయన శక్తి కలిగినటువంటి వాక్యాన్ని మీరు, నేను, మనం అందరం అనాలోచనగా చూడకూడదు. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యానికి ఉన్నటువంటి శక్తిని గురించి ఆలోచించేద్దాం. అంటే దేవుని వాక్యము బైబిల్ గ్రంథంలో దేనితో పోల్చబడింది అనే దాని గురించి మనం కొద్ది నిమిషాలు ఆలోచించేద్దాం. ఈ సమయంలో మనం మొట్టమొదటి పాయింట్ మనం ఆలోచన చేసినట్లయితే, దేవుని వాక్యము దేనితో పోల్చబడిందంటే అగ్నితో పోల్చబడిందండి. ఇర్మీయా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే, ఇర్మీయా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనం మనం ఆలోచన చేసినట్లయితే, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా? దేవుని మాట అగ్ని అండి. దేవుని మాటని ఇప్పుడు కూడా మనం అనాలోచనగా చూడొద్దండి. జాగ్రత్త అండి. ఇదే మాట మనల్ని బ్రతికించగలదు, ఇదే మాట మనల్ని కాల్చివేయగలదు, ఇదే మాట మనకి జీవాన్ని ఇవ్వగలదు, ఇదే మాటలు వినకపోతే నరకానికి పంపించగలదు, ఇదే మాట వింటే దేవుని ఆశీర్వాదం వచ్చేలాగా చేయగలదు, ఇదే మాట వినకపోతే దేవుని నుండి శాపాన్ని తీసుకురాగలదు. దేవుని మాట అగ్ని వంటిది ప్రియులారా. దేవుని వాక్యాన్ని తక్కువ చేసి చూడద్దు. బండను బద్దలు చేయ సుత్తి వంటిదట. సుత్తి సమిటి ఎంత బలంగా ఉంటుందో, సమిటి ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో, దేవుని వాక్యం అలాంటిదండి. ఆ వాక్యానికి ఉన్నటువంటి గొప్పతనం, ఆ వాక్యానికి ఉన్నటువంటి శక్తి మనం గ్రహించాలి. గ్రహిస్తారని నేను అనుకుంటున్నాను. రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే, దేవుని వాక్యము దీపము వంటిదట. పరిశుద్ధ గ్రంథం మన చేతికి రాకెతో మనం అందరూ అంధకారంలో ఉన్నామండి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి శక్తి కలిగిన మాటలు విన్నంత కాలం మనం చీకటి బ్రతుకులే. చీకటి బ్రతుకుల్లో ఉన్నటువంటి మనకి, చీకటిలో ఉన్నటువంటి దేవుని పిల్లని మనం వెలుగులోకి రావాలని, వెలుగు సంబంధులుగా ఉండాలని, వెలుగులో జీవించాలని చీకటి బ్రతుకుల్లో ఉన్నటువంటి మనకి ఈ వాక్యం ద్వారా దేవుడు వెలుగునిచ్చాడు. కీర్తన గ్రంథము 119వ కీర్తన 105వ వచనంలో, నీ వాక్యము నా పాదములకు దీపము అన్నాడు. మన పాదాలకు దీపం అండి దేవుని వాక్యం.
మనల్ని నడిపించేటువంటి దీపం వెలుగంటే దేవుని వాక్యం. నీకు ఎలా నడవాలో నేర్పిస్తుంది, ఎలా మాట్లాడాలో నేర్పిస్తుంది, ఎలా ప్రవర్తించాలో నేర్పిస్తుంది, ఎలా చూడాలో నేర్పిస్తుంది, ఎలా కార్యాలు చక్కబెట్టాలో నేర్పిస్తుంది, ఎలా ఓర్చుకోవాలో చూపిస్తుంది, ఎలా సహనంగా ఉండాలో చూపిస్తుంది, ఎలా ప్రేమ కలిగి ఉండాలో చూపిస్తుంది, ఎలా దేవునికి దగ్గర అవ్వాలో చూపిస్తుంది, ఎలా దేవుని ఆశీర్వాదాలు తీసుకురావాలో వస్తాయో చెప్పుద్ది దేవుని వాక్యం. మరి అలాంటి వాక్యం మనం పక్కన పెట్టిన ఎలా? అలాంటి వాక్యాన్ని మనం తక్కువ చేసి చూడని ఎలా? నాతోటి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని తక్కువ చేస్తున్నామంటే, దేవుని వాక్యాన్ని పక్కన పెడుతున్నామంటే, దేవుని పక్కన పెడుతున్నామని మీరు మర్చిపోతున్నారా? మీ జీవితంలో ఎప్పుడు కూడా, ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని చదవడానికి మీరు సమయం ఇవ్వాల్సిందే. దేవుని వాక్యాన్ని చదవని రోజున దేవుడు నాతో మాట్లాడడానికి ఈరోజు ఇష్టం లేదని మనం చెప్పినట్టే. దేవుడు నీతో మాట్లాడకపోతే నీ జీవితం అంధకారం అవుతుంది. నీ పాదాలకు దీపమైనటువంటి ఆ వాక్యాన్ని మనం మన జీవితంలోనికి తీసుకోకపోతే మన జీవితం చీకటి బ్రతుకులైపోతాయి. కనుక దేవుని వాక్యము దీపముతో పోల్చబడింది. మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుని వాక్యము తేనెతో పోల్చబడింది. నిజంగా ఎంత మధురం అంటే ఆ వాక్యం. ఎవరైనా బాధల్లో ఉన్నప్పుడు, ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ మాటలో చెప్పినప్పుడు, ఆ మాటలో వినిపించినప్పుడు అవి ఎంతో తృప్తినిస్తాయండి. ఇంకా దేవుని వాక్యానికి ఉన్నటువంటి మధురం మనకు అర్థం కాలేదు. కానీ ఇర్మీయా గ్రంథంలో ఇర్మీయా ప్రవక్త అంటాడు, దేవుని నా మాటలు నాకు దొరకగా నేను భుజించాను అంటాడు. ప్రతిరోజు దేవుని మాటలు భుజించాలండి. దేవుని వాక్యంలో ఉన్నటువంటి మధురం తెలియాలండి మనకి. దేవుని వాక్యం అర్థమైతే దేవుడు మనకు అర్థమైనట్టే. నాటో ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యం మనకు అర్థం కావాలండి. ఆ టేస్ట్ మనకు తెలియాలండి, ఆ మధురం మనకు తెలియాలండి. చాలామంది దేవుని వాక్యాన్ని చేదుగా చూస్తారు. దేవుని వాక్యం మధురం అయితే నువ్వు చేదుగా చూడనేలా? అది నీ క్షేమం అనుకుంటున్నావా? 119వ కీర్తన 103వ వచనంలో, నీ వాక్యము నా చెవుకి ఎంతో మధురమో, అవి నా నోటికి తేనె కంటే తీపిగా. తేనె కంటే తీపటండి. అలాంటి మధురమైనటువంటి ఆ వాక్యాన్ని, తేనె కంటే తీపైనటువంటి ఆ వాక్యాన్ని మనం అనుదినము చదవాలి, ధ్యానించాలి. అది గుర్తుపెట్టుకోండి. అలాగే 4వది మనం చూసినట్లయితే దేవుని వాక్యము ఖడ్గము వంటిది. ఏమంటే దేవుని వాక్యానికి బ్రతికించడం ఎలాంటి శక్తి ఉందో, దేవుని వాక్యానికి ఖండించే శక్తి ఉందండి. అది ఖడ్గం వంటిదట. ఖడ్గము ఎంత పొదునైనదో దేవుని వాక్యం కూడా అంత పొదునైనది. ఎంత పొదునైనదో హెబ్రీ పత్రిక 4:12 వచనంలో దేవుని వాక్యము ఎంత పొదునైనది అనే విషయాన్ని హెబ్రీ గ్రంథకర్త మనకు తెలియజేస్తూ ఉన్నారు. నాతోటి ప్రియమైన దేవుని బిడ్డారా, ఎప్పటికైనా దేవుని వాక్యాన్ని మీరు అశ్రద్ధ చేస్తున్నట్లయితే ఈ వీడియో ద్వారానైనా ఇప్పటికైనా దేవుని వాక్యానికి ఉన్నటువంటి శక్తిని మీరు తెలుసుకోవాలని కోరుతూ ఉన్నాను. 4:12 వచనంలో, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై, దేవుని వాక్యానికి చావు లేదు. దేవుని వాక్యానికి ఏమంటే ఇక చెప్పాలంటే దేవుని వాక్యానికి ముగింపు లేదు. దేవుని వాక్యం సజీవమైనదై బలము గలదై. దేవుని వాక్యం చాలా బలం కదండి. 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడిగా ఉండి. చూడండి దేవుని వాక్యం ఎలా అంటుంది, ఖడ్గము కంటే వాడి. 2 అంచులు గల 2 వైపులు ఉన్నటువంటి పొదునైన కత్తి కంటే వాడుకైనదట. ఇంకా చెప్పాలంటే వాడిగలదంటే పొదునైనదని అర్థం. పొదునైనదని అర్థం. జాగ్రత్త, నీ చేతిలో ఉన్నటువంటి పుస్తకాన్ని నువ్వు తక్కువ చేసి చూడొద్దండి. ఆ పుస్తకమే నిన్ను ఖండించగలదు. ఆ పుస్తకమే నిన్ను తెగవేయగలదు. ఏమంటాడు చూడండి, అక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుంది, ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించమట్టుకు దూరుచు. ఏమంటే దేవుని వాక్యమట ప్రాణాత్మలను కీళ్లను విభజించమట్టుకు దూరుచు. దేవుని వాక్యం శక్తి చూడండి. ఏ పుస్తకాలు చదివితే ఈ తలంపులు వస్తాయండి? ఏ పుస్తకానికి ఉందండి ఈ శక్తి? ఏ గ్రంథానికి ఉందండి ఈ శక్తి? దేవుని వాక్యానికి, పరిశుద్ధ గ్రంథానికి తప్ప. ఆ పరిశుద్ధ గ్రంథము ఏం చేస్తుందట? ప్రాణాత్మలను మూలుగును విభజించమట్టుకు దూరుచు, హృదయం యొక్క తలంపులను ఆలోచన శోధిస్తుంది.
నువ్వు తప్పు చేసినప్పుడు నువ్వు తప్పు చేసేవు అనే ఆలోచన నీకు పుట్టించేదే దేవుని వాక్యం. నువ్వు మంచి చేస్తున్నప్పుడు నువ్వు మంచి చేసేవని నిన్ను ప్రోత్సహించేది దేవుని వాక్యం. కష్టాలు వచ్చినప్పుడు నువ్వు సహనంగా ఉండాలని నీకు తెలియచేసేది దేవుని వాక్యం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా నువ్వు దేవుని కనపరుచుకోవాలని చెప్పేది దేవుని వాక్యం. అలాంటి దేవుని వాక్యానికి ఉన్నటువంటి శక్తిని మరిచిపోతే అలాగా నాతోటి ప్రియమైన వాళ్ళరా. సంచిలో వేసుకోవడానికో, గుండెల మీద పెట్టుకోవడానికో, తల మీద పెట్టుకోవడానికో నీకు దేవుడు ఇవ్వలేదు. తల కింద పెట్టుకుని పడుకోవడానికి దేవుడు నీకు ఇవ్వలేదు. నీ భవిష్యత్తు దేవుడు దీంట్లో అమర్చడు కనుక అది చదువుకుంటే మన భవిష్యత్తు ఏంటో, మన గమ్యం ఏంటో, మన స్థితి ఏంటో, మనం ఎలా జీవించాలో మనకు తెలుస్తాయి. నాడు చాలామంది వాక్యము సరిగా అర్థం చేసుకోలేక డిబేట్లు, వాక్యం సరిగా అర్థం చేసుకోలేక, సరిగా చదవలేక ఇన్ని ఇబ్బందులు ఇన్ని ఎదుర్కొంటున్నారు. వాక్యం అర్థం కాకే పాపానికి దగ్గర అవుతున్నారు. వాక్యం అర్థం కాకే సాతానికి చేరువవుతున్నారు. సాతాను వల్ల చిక్కుపోతున్నారు. మీరు అలా ఉండకూడదని నా ప్రార్థన. అలాగే 5వదిగా మనం చూసినట్లయితే దేవుని వాక్యము పాల వంటిదటండి. పేతురు 3:2 చూసినట్లయితే అనుదినము దేవుని వాక్యము అనుదినము పాలు ఎలాగైతే తాగుతారో అలాగే అనుదినము కూడా వాక్యం అనేటువంటి పాలను మనం ఆపేక్షించాలి. వాక్యం అనేటువంటి పాలన మనం తీసుకోవాలి. వాక్యం అనేటువంటి బలమైన ఆహారం మనం తీసుకోవాలి. ఎప్పుడైతే వాక్యం అనే ఆహారం తీసుకుంటామో, వాక్యం అనే పాలు మనం తీసుకుంటామో మనం ఎదుగుతామండి. ఆత్మీయంగా ఎదిగాము అంటే క్రీస్తు ప్రవర్తన మన జీవితంలో సాధిస్తున్నామని, క్రీస్తు గుణలక్షణాలు మన జీవితంలో చూపిస్తున్నామని అర్థమవుతుందండి. కనుక పాలు లాంటి దేవుని వాక్యాన్ని మనం స్వీకరించాలి. అలాగే 6వదిగా మనం చూసినట్లయితే దేవుని వాక్యము అద్దం వంటిదట. యాకోబు పత్రిక 1:25 ప్రతిరోజు అద్దం ముందుకెళ్ళి మనం ఎలా ఉంటావో చూసుకుంటాం, మన అందాన్ని చూసుకుంటాం, మన ముఖాన్ని చూసుకుంటాం. ఏది తక్కువైందో దానికోసం అనేక ప్రయత్నాలు చేస్తాం. నిన్ను మార్చడానికి వాక్యం అనే అద్దం నీకు ఇచ్చాడు. వాక్యం అనేటువంటి అద్దాన్ని నువ్వు చూడాలి. వాక్యం అనేటువంటి అద్దం దగ్గరికి నువ్వు వెళ్ళాలి. వాక్యం అనే అద్దంలో నువ్వు చూస్తేనే నువ్వేంటో తెలుస్తుంది, నీ జీవితం ఏంటో తెలుస్తుంది, నీ ప్రవర్తన ఏంటో తెలుస్తుంది, నీ చూపు ఏంటో తెలుస్తుంది. ఈనాడు చాలామంది భౌతిక అద్దాల దగ్గరికి వస్తున్నారు కానీ వాక్యం అనే అద్దం దగ్గరికి రావట్లేదు. అందుకనే ఇన్ని అనర్థాలు. నీ జీవితం చక్కబడాలంటే వాక్యం అనే అద్దం దగ్గరికి వచ్చి నీ లోపాలు సరి చేసుకో, నిన్ను చక్కపరుచుకో. అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తారు. చివరికి 7వది మనం చూసినట్లయితే వాక్యం వర్షం లాంటిదటండి. యెషయా గ్రంథం 55:10 వర్షం కురవడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయంటే, దేవుని వాక్యాన్ని చదవడం వల్ల, అనుసరించడం వల్ల అన్ని లాభాలు ఉన్నాయి నీకు. ఒక్క వర్షం ఎంతమందిని కాపాడుతుందో తెలుసా? ఒక వర్షం ఎంతమందికి నీరిస్తుందో తెలుసా? ఒక వర్షం ఎన్ని పంటలను కాపాడుతుందో తెలుసా? అదే వర్షం లేకపోతే నీ జీవితం ఎలా ఉంది? అదే వర్షం లేకపోతే నీ పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ వర్షంతో పోల్చాడండి దేవుని మాటని. కనుక నాతోటి ప్రేమ దేవుని బిడ్డలారా, నీవు నేను మనం అందరము కూడా దేవుని వాక్యానికి ఉన్నటువంటి శక్తిని తెలుసుకుందాం. ఆ వాక్యాన్ని శక్తి తెలుసుకుని దేవునికి నచ్చినట్లుగా, దేవుని తగినట్లుగా ప్రవర్తిద్దాం. మనల్ని, మన కుటుంబాలని దేవుడు దీవించడానికి, మన ఇబ్బందులన్నీ తొలగించడానికి, మన ఆటంకాలు తొలగించడానికి, సమస్త సమకూడు జరిగించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు. కనుక దేవుని ఆలోచన ప్రకారం జీవిద్దాం, దేవుని నచ్చినట్లుగా జీవిద్దాం. మనల్ని, మన కుటుంబాలని దేవుడు ఎల్లవేళలా కాపాడుతారు. మీ అందరికీ వందనాలు.